ప్రయత్నం చేశాను. అయినా కూడా నెమలి పించాన్ని అమ్మలేకపోయాను. నా కుల అతని సైనికులు అన్ని వైపులా విస్తరించి ఉన్నారు. కాసేపు ఆగితే తప్పక దొరికిపోయేదాన్ని. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు నా వాళ్ళెవరో అక్కడ ఉన్నట్టు నాకు అనిపించింది. నువ్వున్నావా రామా? ఒకవేళ ఉంటే ఎందుకు ఎదురుపడలేదు? చేయి పట్టుకొని ఎందుకు చెప్పలేదు? చాలు నేనొచ్చేశాను అని. నాకున్న బాధలు సమాప్తమయ్యేవి. నేను తప్పు చేశాను. నిన్ను కలవడానికి, కుటుంబాన్ని మళ్ళీ ఒకటి చేయడానికి కష్టపడాల్సిందే కదా. ఈ నెమలి పించాన్ని అమ్మేయాల్సింది. నేను రేపు వెళ్తాను, మళ్ళీ వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. ఆ క్షణంలో నాకు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. శారద అక్కడే ఉన్నందువల్ల నాకు అలా అనిపించి ఉంటుందా? నేను పెద్ద మూర్ఖుణ్ణి. శారద కనిపించలేదన్న కోపంతో అనవసరంగా కాంతం మీద అరిచాను. నేనిప్పుడే క్షమాపణ అడగాలి. కానీ ఎలా? ఈ నకోష్ ఇక్కడ ఉన్నంత వరకు నేను బయట ఎలా కాలు పెట్టగలను? ఇతరెక్కడికి వెళ్ళాడు?